16 ఏళ్ల వయసులోని కత్తి పట్టి యుద్ధం చేసిన వీరుడు, యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తు వేయటంలో ధీరుడు, తన రాజ్యంలో ప్రజలకి కష్టాలు రాకుండా మహిళల క్షేమం కోరే మహానుభావుడు, సతీ సహగమనాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి పడేశాడు. ఆటవాళ్ళ చేత అన్నయ్య అనిపించుకున్నాడు. ఇంతకీ అతనెవరు? అతను చేసిన యుద్ధాలు ఏమిటి? ప్రజల శ్రేయస్సు కోరిన ఇతని మరణ రహస్యం ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ బాల్యం, తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకుందాం. శివాజీ క్రీస్తు శకం ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం వైశాఖ మాసపు శుక్ల పక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నూర్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో జన్మించాడు. శివాజీ తల్లి పేరు జిజియాబాయి, తండ్రి పేరు షహాజీ. తన తల్లి అయిన జిజియాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు మరణిస్తూ ఉండగా ఆమె పూజించే దేవత అయిన శివై అంటే పార్వతీదేవి పేరు శివాజీకి పెట్టుకుంది. శంభాజీ శివాజీకి అన్నతమ్ముడు. ఇక శివాజీ తండ్రి గారు అయిన షహాజీ బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ సుల్తాన్కు కిరాయి సైనికులను సప్లై చేసే నాయకుడు. ఇందుకు ప్రతిఫలంగా ఆయనకి పూణే జాగీర్ ఇచ్చారు. శివాజీకి 12 సంవత్సరాల సమయంలో బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేసేందుకు బెంగుళూరు సమీపంలోని జాగీర్కు షాహజీ వెళ్ళాడు. అప్పటి నుండి శివాజీకి తనే తల్లి తండ్రిలా పెంచింది. సుల్తాన్ల పాలనలో మరాఠీ ప్రజలు కష్టాలు పడేవాళ్ళు. మరాఠీల పౌరుషాన్ని ఎలా అయినా చూపించాలి అనుకున్న శివాజీ తన 16 ఏళ్ల వయసులోనే అంటే 1645వ సంవత్సరంలోనే కత్తిపట్టి కేవలం 1000 మంది సైనికులతో బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న తోర్నా కోటపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు. 1647వ సంవత్సరం నాటికే కుందనా, రాజ్గఢ్ కోట మరియు పూణే దక్షిణ ప్రాంతంపై పట్టు సాధించాడు. 1654 నాటికే పశ్చిమ కొంకణ్ తీరాలను కూడా గెలిచాడు. శివాజీ అమలుపరిచిన గెరిల్లా పోరాటం గురించి మనం తెలుసుకుందాం. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.